హాయ్రా నాన్న, నేనురా మీ అన్నయ్య హిస్టరీ రఫీ సార్ని. ఇక ప్రిపరేషన్ని మీరు పరుగులెత్తించాలి. పరుగులెత్తించాలి. ఈరోజు చూస్తున్నాం మనం అక్కడక్కడ ఘర్షణలు, రాళ్ళు రూకోవడాలు ఇవన్నీ కూడా చూస్తున్నాం మనం. వయసుకొచ్చిన పిల్లలు, యూత్లో ఉన్న పిల్లలు ఇలా ఏదో ఒక పార్టీకి కొమ్ము కాస్తూ కార్యకర్తలుగా మారుతూ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. పెద్దోళ్ళ భయం లేదు, తల్లిదండ్రుల భయం లేదు, సమాజం భయం లేదు. అలానే మొన్న ఎలక్షన్లో చూసాం, ఒక ఎమ్మెల్యే ఇంటికి పోటీ చేసి ఎమ్మెల్యే ఇంటికి వెళ్ళి మీరు మాకు డబ్బులు ఎందుకు ఇవ్వరు అని జనాలు ఎమ్మెల్యే ఇంటి మీద పడినట్టు, ఎమ్మెల్యే కంటెస్ట్ చేస్తున్న వ్యక్తి మీద పడినటువంటి పరిస్థితి. ఎటుపోతున్నాం మనం? చాలా బాధాకరమైనటువంటి విషయం. హృదయ వేదన జరుగుతుంది. ఇదేనా డెమోక్రసీ అని? సరే, ఎనీహౌ, ఇప్పుడు మన విషయానికి వద్దాం. విష్ణు కుండినులకు సంబంధించి ఈ ప్రీవియస్లో రిపీట్ అవుతున్న ప్రశ్నలు, మళ్ళీ రిపీట్ అవుతున్న ప్రశ్నల గురించి మనం మాట్లాడుకుందాం. ఎందుకంటే హిస్టరీ మారదు, దానికి స్పాన్ మారదు. ఆ పాఠము, ఆ మ్యాటరు, ఆ మెటీరియల్ స్పాన్ మారదు. అవే ప్రశ్నలు రిపీట్ అవుతూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఇనుము నాణ్యాలను ఎవరు వేశారు? ఇనప లోహంతో నాణ్యాలను సామాన్యంగా వేయరు, పనిముట్లు తయారు చేసుకుంటారు తప్ప. మొట్టమొదటి క్వశ్చన్ ఏంటంటే, తరచుగా రిపీట్ అవుతున్న ప్రశ్నల్లో ఒకటి, ఇనప నాణ్యాలను ఎవరు వేశారు, ఏ రాజవంశం వేసింది అని అడిగారు. ఆన్సర్ వచ్చి విష్ణు కుండినులు. గుర్తుపెట్టుకోండి. ఏదైనా ఒక రాజ్యం పవర్లో ఉంటే పర్వాలా, కొంచెం ఆర్థికంగా డౌన్లో ఉంటే అప్పుడు ఇనప నాణ్యాలు వస్తాయి. అలా రెండోది ఏంటంటే, శ్రీపర్వత స్వామిని బుద్ధుడితో పోల్చింది ఎవరు అనే ప్రశ్న రిపీట్ అవుతా ఉంది. రెండో ప్రశ్న, శ్రీపర్వత స్వామిని బుద్ధుడు అని పోలుస్తుంది నేలటూరి వెంకట రమణయ్య. ఆ తర్వాత మూడో ప్రశ్న, ఆంధ్రదేశంలో ఎవరి కాలం నుంచి సంస్కృతం అధికార భాషగా, పుస్తక భాషగా, శాసనాల భాషగా వచ్చింది అని అంటే ఆన్సర్ విష్ణు కుండినులు అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఆ తర్వాత నాలుగో ప్రశ్న, విష్ణు కుండినుల కాలం నాటి వైదిక విద్యాలయాలను ఏమంటారు అంటే ఘటికలు అంటారు. మొదటి ఘటిక ఎక్కడుంది అంటే ఘటకేశ్వరం, నియర్ మౌలాలి. ఫస్ట్ ఘటిక, ఆ పేరిటే ఘటకేశ్వరం అనే రైల్వే స్టేషన్ ఉంది మనకి. సికింద్రాబాద్లో రైలు దాటగానే మనకి ఘటకేశ్వరం అనే ఊరు కనపడుతుంది. ఆ తర్వాత ఐదవ ప్రశ్న, తరచుగా రిపీట్ అయ్యే ప్రశ్నల్లో ఘటికలను ఏర్పాటు చేసిన విష్ణు కుండిన రాజుని గుర్తించండి అని అన్నప్పుడు మంచన భట్టారక వర్మ లేదా ఇంద్ర భట్టారక వర్మ అని ఆన్సర్ చేయండి. ఆ తరువాత తెలుగులో తొలి వాక్యం వేయబడిన శాసనం ఏది అని అంటే వాక్యం, పదం కాదు. పదాలు శాతవాహనుల పీరియడ్లోనే మనకు వచ్చాయి. తెలుగులో తొలి వాక్యం రాయబడిన శాసనం అని అంటే విక్రమేంద్ర వర్మ జారీ చేసిన చిక్కుళ్ళ తామ్ర శాసనంలో తెలుగులో తొలి వాక్యం రాయబడింది. ఈ విక్రమేంద్ర వర్మ విష్ణు కుండిన రాజు. ఓకేనా? ఆ తెలుగులో తొలి వాక్యం ఏది అని అడిగితే విజయోత్సవ సంవత్సరంబుల్. ఇట్స్ ఏ ఫస్ట్ తెలుగు లైన్ in the period of Vikramendra Varma. This line reflected his inscription, చిక్కుళ్ళ బ్రాంజ్ ఇన్స్క్రిప్షన్. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఆ తర్వాత విష్ణు కుండినుల్లో జనాశ్రయ బిరుదు ఎవరిది అని అడిగారు. ప్రీవియస్లో మళ్ళీ రిపీట్ అవుతుంది ఈ ప్రశ్న. జనాశ్రయ అనే బిరుదు ఎవరిది అంటే 4వ మాధవవర్మ అని గుర్తుపెట్టుకోండి. జనాశ్రయ మంచి బిట్ ఇది, 4వ మాధవవర్మ అని గుర్తుపెట్టుకోండి. ఆ తర్వాత ఇంకో ప్రశ్న, సత్యాశ్రయ అనే బిరుదు ఎవరికి ఉన్నది అని అడగొచ్చు. ఆన్సర్ వచ్చేసి ఇంద్ర భట్టారక వర్మ. ఆ తర్వాత ఉత్తమ ఆశ్రయ అనే బిరుదు ఎవరికి ఉన్నది అని అడగొచ్చు. విక్రమేంద్ర భట్టారక వర్మ. అలానే విక్రమాశ్రయ అని అడగొచ్చు. రెండో గోవింద్ర వర్మ. విక్రమాశ్రయ బిరుదు పొందింది రెండో గోవింద వర్మ. ఆ తర్వాత విష్ణు కుండినుల పీరియడ్లో పేరు పొందిన గుహలు ఏవి అంటే ఉండవల్లి గుహలు, మొగల్రాజపురం గుహలు, భైరవకోన గుహలు. అర్థమైందండి మీకు? ఉండవల్లి గుహలు ఎన్ని అంతస్తులు కలిగి ఉన్నాయంటే 3 అంతస్తులు కలిగి ఉన్నాయి. భైరవకోనలో ఎన్ని గుహలు ఉన్నాయని అడిగారు. 8 గుహలు ఉన్నాయి. ప్రీవియస్లో అడిగిన మాటే. ఆ తర్వాత ఒక సుదీర్ఘమైన ప్రశ్న రిపీట్ అవుతుంది మళ్ళీ. అదేంటంటే బుద్ధుడికి దేవతా గణాన్ని ఆపాదించడం, అదే దేవతా గణానికి భార్యలను ఏర్పాటు చేయడం. ఇది విష్ణు కుండినులను బౌద్ధ శిల్పాలలో వచ్చిన ఒక స్పష్టమైన మార్పు కాగా
ఈ దేవతా గణాన్ని ఏమంటారు అంటే బోధిసత్వులు అంటారు. ఇది బోధిసత్వులకు చెందిన నిర్మాణాలు ఎక్కడున్నాయంటే ఉండవల్లిలో. అలానే ఉండవల్లిలో బౌద్ధ మతానికి చెందిన ఏ నిర్మాణానికి నష్టం కలిగింది అంటే బౌద్ధ చైత్యానికి నష్టం కలిగిందని మీరు ఆన్సర్ చేయండి. కాబట్టి విష్ణు కుండినులలో తరచుగా పదే పదే రిపీట్ అయ్యేవి ముఖ్యమైన ప్రశ్నలు ఇవే. అలానే శ్రీశైలం సిరిటన పర్వతీయులుగా పేరుగాంచింది ఎవరు అంటే విష్ణు కుండినులు అని పెట్టండి. అలానే ఇంకా లాస్ట్ క్వశ్చన్ ఏంటంటే తరచుగా రిపీట్ అవుతున్న క్వశ్చన్, విష్ణు కుండినుల అధికార చిహ్నం ఏంటి అంటే సింహం లయన్ అని పెట్టండి. ఈ ప్రశ్నలు తరచుగా రిపీట్ అవుతున్న ప్రశ్నలు విష్ణు కుండినులకు సంబంధించి ఒకసారి చూడండి, ఒకసారి నోట్స్ మీద రాసుకోండి. నెక్స్ట్ మరొక టాపిక్లో తరచుగా రిపీట్ అవుతున్న ప్రశ్నల్ని మనం రిఫర్ చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఉంటాను. నేను మీ అన్నయ్య హిస్టరీ రఫీ సార్.